వాళ్ళు తీసేస్తే మేము తీసేస్తామని చెప్పి మా మాటకు కంపల్సరీ కట్టుబడి ఉన్నాం. ఎక్కడ వాళ్ళు తీసేసిన ధైర్యం చేసింది లేదు, కాబట్టి ఎక్కడ మాకు తీయాల్సిన అవసరం లేదు. ఒకే ఒక ఎక్సెప్షన్ రాజానగరం, రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక చోట రావడం జరిగింది. మోడీ గారి స్టిక్కర్ వాళ్ళు పీకడం జరిగింది. పీకిన గంట సేపటి లోపలే జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ కూడా మేము పీకడం జరిగింది. దాని తర్వాత నరేంద్ర మోడీ గారి స్టిక్కర్ వాళ్ళు వేయడం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్ కావాలంటే వేసుకోమని చెప్పాం. ఇదే విధంగా భారతీయ జనతా యువ మోర్చా యొక్క పిలుపుకి భయపడి కొన్ని ఊర్లలో, అంటే కొన్ని పంచాయతీల్లో ఆ వెహికల్లే తిరగలేని పరిస్థితి, అంటే మామూలుగా 10వ తేదీ వరకు తిరుగుతుంటే 4వ తేదీ 5వ తేదీగా డిస్ట్రిబ్యూషన్ చేసి కొన్ని చోట్ల ఆపడం కూడా జరిగింది. కాబట్టి మేము అది దశల వారీగా ప్రతి నెలలో కూడా స్టార్టింగ్లో మొత్తం అన్ని వెహికల్స్ కూడా అన్ని రేషన్ వ్యాన్ల పైన కూడా నరేంద్ర మోడీ గారి స్టిక్కర్ వేసేంత వరకు తప్పకుండా పోరాటం చేస్తాం. రానున్న నెలలో కూడా ఇది చేయబోతున్నాం. కంప్లీట్గా దిగ్విజయంగా పూర్తి చేస్తాం. మరొకసారి చెప్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారి స్టిక్కర్ జోలికి వస్తే జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ తప్పకుండా పీకి తీరుతాం. ఈ రేషన్ వ్యాన్ల తర్వాత మిగతా కేంద్ర పథకాలపైన కూడా ఎలక్షన్ల ముందర మేము ఇదే పని చేయబోతున్నాం.